నేటి సమావేశానికి వచ్చేసిన మంత్రులకు అధికారులకు ఇక్కడ చేసిన మీరు అక్కలైతే చెల్లెలు అవుతారమ్మా, చెల్లెళ్ళు అవుతారా? అక్కలు అయితే వాళ్ళు ఉండండి, చెవులు లేరా? ఉన్నారా? ఎవరున్నారు చెప్పు? ఎవరు లేరు, అందరు చెల్లెళ్ళే. కానీ సాంబెల్లెళ్ళు అంటాం, ముందు అక్కలు అంటాం. అక్కలు చెల్లెళ్లకు, అధికారులకు, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. మీ మహిళా మనులకు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో నేను చెప్తా. నాకు తెలిసిన కాడికి చెప్తా, నాకంటే ఎక్కువ తెలివి మంత్రులు మీరు. కానీ గృహాణిలు, ఇల్లు నడిపే వాళ్ళు, అన్ని కష్టాలను ఆలోచించే వాళ్ళు, అన్ని కష్టాలను అనుభవించుకుంటూ సంసారాన్ని, కుటుంబాన్ని నడుపుతారు. అంతేనా? దాన్ని దృష్టి పెట్టుకొని వ్యవస్థలను చెడగొట్టిన వాళ్ళు మీరైతేనే బాగా, మనము, మన ప్రజలు, మన పిల్లలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ మహిళా సంఘాలను పెట్టాం. పెట్టిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టాం. పౌల వడ్డిచ్చాం, ఫ్రీ వడ్డిచ్చాం. మరి కేసీఆర్ గారు వచ్చినాక అప్పుడు ఉండరా? ఇది లేకుండే. మరి నువ్వేమన్నా? నాకు తెలుసు, సగం తెలుసు. అంటే మనము తెలంగాణ, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్న ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాం. అంతేనా? తెచ్చుకున్న తర్వాత మేమున్నప్పుడు మన నిజాం సాగర్ కెనాల్తో పాపం ఆ నైజాం కట్టించిన ప్రాజెక్టు 30-40 ఏళ్ళు 2,75,000 3 లక్షల ఎకరాలు మనం పండించుకున్నాం. పండించుకున్నాక దాంట్లో అంత మట్టి, సాల్ట్, అది ఉసుకే వచ్చి నిండిపోయింది. సగంకి వచ్చింది. మళ్ళీ దాన్ని కొద్దిగా పెంచినాం. ఇక పెంచేటట్లేదు, ఆ మట్టి తీయరా. ఏం చేసినామో ఆలోచించి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆలోచించి అల్లీసాగర్ గుత్తా లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ నవ్వుపేటు రెంజలోళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? బోధనోళ్ళు ఉన్నారా? అంటే పెట్టుకుంటే ఈ రెండుకి 1,00,000 ఎకరాలు తగ్గింది. 1,50,000 వస్తున్నది. 1,00,000 అయితే మళ్ళా అంతే ఉంచినాం. ఎందుకు? మనకు ఏం జాబులు లేవు, వేరే లేదు, మన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే కష్టపడి రాజశేఖర రెడ్డి గారు రాత్రి పగలు తిరిగి 8 గంటల వరకు, రాత్రి వరకు లిఫ్ట్ మీద తిరుగుతుంటాం. ఎందుకు? ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఒక పంట వస్తుంది. మా ఆలోచనలు అట్టుంటే ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అందరికంటే ఫస్ట్ మనమే చేసుకున్నాము. రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను, మేము ఫస్ట్ చేసుకున్నాం, మాకు తొందరగా వచ్చి స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇట్లా ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా? ఇక్కడ మన పిల్లలు చదువుకోతందుకు మెడికల్ కాలేజు, హాస్పిటల్ పెట్టించినాం. ఎంత కష్టమైంది అయినా ఒక పట్టుదలతో చేసినాం. ఎందుకు? మన పిల్లలు చదవాలి, మనందరికి ట్రీట్మెంట్ జరగాలి. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే డబ్బులు బాగా తీసుకుంటా ఉన్నారు. పనికిరాని అన్ని టెస్ట్, కలెక్టర్ గారు ఒక్కసారి మీరు కూడా రివ్యూ చేయండి. పనికిరాని అన్ని టెస్టులు చేపించి, నాకు ఒక డిసీజ్ ఉంటే వేరే కూడా టెస్టులు చేపిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు డబ్బుల కొరకు, మనం బాధలు పోయినప్పుడు అంత మిస్యూజ్ చేస్తూ ఉన్నాం. మేము వీళ్ళని హాస్పిటల్లోకి పోతాం,
నేను ఆర్ఎంపో బీరంపో ఏదో ఉన్నా వాడికి 30% ఇస్తాను. ఎన్నకెళ్ళిస్తున్నాను వాడి దాంట్లోకెళ్ళి కాదు, 30% మనకెక్కేసి మనకంటే మా పేషెంట్లకు ఎక్కువేసి వాళ్ళకి మళ్ళీ అన్ని కంటిన్యూ చేస్తారు. పేషెంట్లను పట్టుకురాని డబ్బులు తీయదు, ఏమీ లేదు. ఇది చేయాలా అది చేయాలా ఇది చేయాలంట. నువ్వు చైర్మనా ఉన్నావు. ఇవన్నీ మీకు పట్టుదల ఉంది, కుటుంబాన్ని నడిపించే వాళ్ళు కాబట్టి ప్రతి స్కీమ్ మీకు ఇస్తా ఉన్నాం. వాళ్ళు దరిద్రులు. కేసీఆర్ వాడి కొడుకు కేటీఆర్ హరీష్ రావు ఏమి లేకుండా కోట్ల రూపాయలు సంపాదించి మన ప్రజలు మనం మా పైన మాట్లాడే హక్కు లేదు. పనికిరాని లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి స్వార్థాలకు వాళ్ళకు డబ్బుల కొరకు మనని అన్ని లోన్లు తెచ్చి మన పిల్లలకు పుట్టలు కొట్టారు. గసుంటి వాళ్ళు కొందరేమో వైశాఖరంగా ఓడద్దన్నారా. నెలకు సంవత్సరం 2 కోట్లు జాబ్స్ అన్నాడు. వచ్చినాయా? ఇవన్నీ కేవలం ఓట్ల కొరకు చెప్తా ఉన్నారు. దయచేసి మొన్న ఆరుగురులా కొందరు తప్పులు చేసి నన్ను అందరిని ఓడగొట్టింది. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, మొన్నాడు సర్పంచ్ గారిని తోపు చేస్తుంది. 1000 రూపాయలు ఇస్తావా, 5000, 1500 ఇస్తావా? ఏమైతుంది దగ్గర 1000 రూపాయలతో? ఎందుకు? నేను ఒక పెద్ద మనిషిగా చెప్తున్నా. నాకు మళ్ళీ చాతరైతుందో లేదో నాకు తెలిసింది. మీకు రాబోయే ప్రాబ్లమ్స్ ఇడు 1000 కాదు 2000 ఇస్తాడు, అచ్చరంగా వసూలు చేస్తాడు. ఎవరి పోతున్నాయి మరి? అదే ఆలోచించండి. ఎక్కడ కూడా మంచి వాళ్ళని ఇక్కడ ఏం చేస్తాడో ఏమో కానీ పిల్లగాడు ఏది తమిళనాడులో అది ఇదన్నీ ఫ్రీ ఇస్తున్నాడు, ఓట్లు వేస్తారు, కథ అయిపోయాడు. కానీ ఒక ఛాన్స్ ఇచ్చారు, కేసీఆర్కి ఇస్తారు ఒక ఛాన్స్, మళ్ళీ రెండోసారి ఇస్తారు. మా పాపం మన కోడలు, ఎవరు మన కోడలు? మన జిల్లా కవితక్క పాపం, దాన్ని కూడా ఎన్నికలు వెళ్ళగొట్టారు మా కోడల్ని. అసుంటోళ్ళు ఇక మన నీళ్ళు ఎట్లా చేస్తారు? బిడ్డలు వెళ్ళగొట్టిన వాళ్ళని, బిడ్డని చెల్లెళ్ళు వెళ్ళగొట్టిన వాళ్ళు అంతేనా? ఇవన్నీ మేము వచ్చినాక మనం వచ్చినాక కేవలం మనం ఇంత చిన్న డిస్టిక్ సిటీ కాక 4 కాన్స్టిట్యూన్సీలకు 1100 కోట్లు ఇచ్చినాం కలెక్టర్ గారు మీ ఆడోళ్లకు. నువ్వేం చెప్పకపోతే అది ఎక్కించిన మంది దాచిపెట్టినావు. 1100 కోట్లు ఇచ్చినాం. అడ్డంతా మీరు నడిపిస్తున్నావా? ఎవరు కడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కడతారు. ఎవరు ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి గారు కడతారు. మీ చీరలు ఇచ్చినాం, ఏ ఆడికి 500కి ఇచ్చిన 200 మీకు 300 ఇచ్చారు అంటే అయిపోతుంది. మొన్న ఆడు ఇయ్యాల కేసీఆర్ ఉన్నప్పుడు బెదుర్లకు పెట్టారు కదా మనం, ఇప్పుడు పెడుతున్నారా బెదుర్లకు? పిల్లలకు కూడా బాగా చదివియాలి. మొన్న పెద్ద పెన్షన్లు చెప్తా ఉన్నారు, మంచి ఇంజనీర్. మీరు ప్రెస్ వాళ్ళు కూడా రాయలరా బాపు, మీరు మీ కొరకే అది వరకు ఇచ్చేటి. ఇంజనీర్లు చదువుకుంటున్నారు. నేనేందంటే ఇంజనీర్ వాడికి ఏమీ రాదు, ఒక పానబట్టు రాదు, వైరు పెట్టు రాదు, అటు ఇన్ని వేలు వద్దు. టెక్నికలీ మనకు అన్ని పనులు చేస్తాడు. అది ట్రైనింగ్ ఇప్పియండి, దాన్ని చదివియండి. మనం బయట కంట్రీలలో కూడా పంపిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మన దగ్గర కూడా ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాం. కనీసం ట్రైనింగ్ వస్తే వాడి కాళ్ళ పైన వాళ్ళు నిలబడతాం. ఆలోచనలు ఉన్న వాళ్ళు
మీకు బస్సులు ఏంటికి ఇవ్వాలి? మీకు బస్సులు మాకు నడపరాదా? అయినా మీరు ఒక బాధ్యతగా ఉంటారన్న ఉద్దేశంతో ఇస్తా ఉన్నాను. ఈ విధంగా ఇంకోటి చెప్తా ఉన్నా నేను, మీ కలెక్టర్ గారు వంటలు వింటలు అన్ని ట్రైనింగ్ ఇప్పిస్తా. మనమందరం ఈ చిప్స్, ఆ కూల్ డ్రింకులు, అవన్నీ కూల్ డ్రింకులు బాగా బంద్ అయినట్టున్నాయి. సంతోషం అనిపిస్తుంది నాకు. ఎవడంటే కొబ్బరి బొండలు కనబడుతుంది. ఎస్, అది మనకు మంచిది, ఆరోగ్యం. ఆ చిప్స్ కొందరు యాక్టర్లు అడ్వర్టైజ్ చేస్తారు. ఆ యాక్టర్ అడ్వర్టైజ్ చేసిండని మనం తినద్దు. వాళ్ళకి పైసలు ఇస్తే అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు, అంతేనా? మరి నాకు పైసలు ఇస్తే నేను అడ్వర్టైజ్మెంట్ చేస్తామా? అది ప్రాణం పోయినా కొన్ని ఒప్పుకోబుద్ధి కాదు మాకు. ఎందుకు? మీ కష్టాలు ఇవన్నీ చూసే వాళ్లకు కొన్ని తప్పులు చేయబుద్ధి కాదు. నేను ఆఫీసులో కోపగిస్తా, నీకు కోపగిస్తా, తీయో మాటలు రాదు నాకు. మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ కుటుంబాలు బాగుంటుంది అని చెప్తూ తప్ప నాకు కూడా తీయో మాట్లాడచ్చు. చెప్పచ్చు, తీయగా చెప్పాలా? అది మంచి సంప్రదాయం కదా చెప్తున్నా. కాబట్టి తప్పనిసరిగా ఈ బస్సులు, మరి మీ బస్సులలో ఆడోళ్ళకి టికెట్లు తీసుకుంటారా లేదా? టికెట్ తీసుకోరా? మరి మీకు ఎట్లా పైసలు వస్తాయి? టికెట్ తీసుకోండి. ఏవే కాకదా మీ ఆడోళ్ళ దాకా బస్సు ఆడోళ్ళలో టికెట్ ఇవ్వమను, పైసలు ఇవ్వను ఉంది అంతా. టికెట్లు తీసుకోకండి. ఏమో మన ఆడోళ్ళు మనకి ఏం కాదని మళ్ళీ వసూలు చేశారు. ఏమి లీడరు ఇవి పనికిరాని ముండ కొడుకు చక్కగానే అవుతారు. ప్రజలు ప్రజాపాలనలో ఏదో మీరు ఓటేస్తాం, ఇంత పైసలు ఇస్తే కులాలు మతాలు చెప్తున్నారు. అవి పనికిరావు. మనకు మంచోడు కావాలి. ఒక్కసారి ఓటేస్తే 5 ఏళ్ళ దాకా అక్కడ పాలిస్తాం. మళ్ళీ అవన్నీ ఏమి అనరాదు. అది మీరు ఆలోచించుకోవాలి, ఏది బాగుంటుంది ఏదని. దయచేసి మీరందరూ ఫుడ్లో కూడా అడల్ట్రేషన్ తినద్దు. నాకు మొన్న నుంచి ఈ పల్లీలు శనగలు ఇవన్నీ చాలా మంచి. సాయంత్రం నానబెట్టుకొని పొద్దున కింద తింటే మోహన్ వస్తుంది, మనకు బలం వస్తుంది. అటువంటి శనగలు అంతా ఉన్నాయి. పెసలు నానబెట్టుకుని తింటే అవి వస్తున్నాయి. ఓ అద్దే ఇద్దే ఈ పోరాళ్ళు అదేమో బ్రెడ్లా ఏమంటారు, పిజ్జాలట. పిజ్జాలు అస్సలు అమ్మని చేత మన దగ్గర పిజ్జాలు కానీ రాత్రి కానీ ఈ గాడిదలు పోరాళ్ళు గంజాయి తాగుడు స్టార్ట్ చేశారు. ఉన్న ఎడిపిల్లలు తెలిస్తే నా పిల్లలు నా మనుమరాలు కాదు, మన పిల్లలు అని పోలీసులను ఎక్సైజ్లను పంపించినారు. అది కూడా కంట్రోల్ చేయాలి. గంజాయి మంచి పని కాదు. అది అలవాటు అయితే అట్టనే తాగుతూనే ఉంటారు. కాబట్టి ఒకసారి కమ్మని పెళ్ళిళ్ళట, వాడు గంజాయి తాగినోడికి ఏం చేస్తాడో తెలియదు. గంజాయి తాగా నేను ట్రైన్లో ఆపుతాను పోయింది. దేన్ని? ట్రైన్ని ఆపిండా? అట్లా అంటే వాడికి అంత ధైర్యం వస్తుంది. వాడు గంజాయి తాగిட்டு మన మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు, మేము నడుచుకుంటూ పోతున్నాం. చచ్చేది వాడు చస్తాడు, మనం చెప్తాడు. ఇటువంటి అలవాట్లు వాడు కుటుంబం ఇంత పెద్దగా చేసినాం కదా. వాడు మంచిగా ఉంటే మనకు సంతోషం, కానీ వాడు ముసలైనాక మనకు పెడతాడైతే నమ్మకం లేదు. ఇవ్వలేదు, ఇవన్నీ మర్చిపోద్ది. మీరు కూడా ముసలైతేనే కదా కొన్ని మీకు భర్తకు మీకు పైసలు పక్కకు పెట్టుకుర్రి, ఉన్నాయన్నీ ఖర్చు పెట్టకుర్రి, పూర్వాలకు ఇవ్వకుర్రి. అరే ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఆ ఇల్లు బీద వాళ్ళకు అది అమ్మ కలెక్టర్ బయట వాళ్ళది, అమెరికా వాళ్ళది. ఇదేపటిది మనది టాటా. అంటే మనదే కాకుండా టేస్ట్ చేయించినాం. ఇది అన్నీ ఒక్క వ్యక్తి ఉన్నది. ఈ పెద్ద మనిషి పాపం చనిపోయింది, కానీ వచ్చిన ప్రాఫిట్లో 70% మన పిల్లలకు గరీబులకు వస్తాడు.
నేను 10 ఏళ్ళ నుంచి ఇది తాగుతా. దానికంటే మంచిదే ఉన్నది. అడిగి 2 పైసలు వస్తే పైసా ఖర్చు పెడుతున్నాడు మన మీద. ఇట్లా నేర్చుకోండి. ఇంకోటి, చదవటానికి కూడా మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు స్కూల్కి పెట్టి మీ ఆడవాళ్ళు కూడా టీచర్లు ఉన్నారు, మీ పిల్లలని చెప్పండి అమ్మా. మాకు సంవత్సరానికి 2 పిల్లలు ఉంటే 50,000, మనకు నెలకు 5,000 సేవ్ అవుతాయి. అది కూడా చెప్పండి. మేము కూడా చెప్తున్నాం. పిల్లలకు ఓట్లు వేస్తారు కదా, కారు 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 అని, అంటే అంత అన్యాయం చేసుకోండి. మళ్ళీ ఏం పైసలు తీసుకోలేదంటే మన మీద 8 లక్షల కోట్లు బాకీ వచ్చింది. అంటే దుర్మార్గులు. ఇప్పుడు ఈ పెట్రోల్ మోడీ సాబ్ ఏం పెంచా మొన్న ఎలక్షన్లు నేను పెంచకపోయా. మొన్న నిన్న 2 పెంచినట్ట కదా, ఇది 3వ 4వ సార్లు పెంచింది. ఇది పెట్రోల్దా, డీజిల్దా, కరెంటుదా? మంచిగానే వేస్తుండే మోడీ సాబ్. మీరు టికెట్లు వేస్తారా మరి? పెంచు ఏం కదా. నేను చెప్పినాయి తిని ఇట్లా వదలకుండా తినేది కానీ, పిల్లలకు చదువులో కానీ ఎటువంటి కాంప్రమైజ్ చేసుకోకండి. గవర్నమెంట్ స్కూల్లో చదివించండి. ఏదన్నా ఉంటే ఆఫీసర్లు ఉన్నారు, మేమున్నాం. ఆ టీచర్లు కూడా కొంత మంచిగానే చెప్తున్నారు. వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇద్దాం. నువ్వు మంచిగా చెప్తున్నావు అయ్యా, నీ పిల్లలు అనుకొని చెప్పు అంటే వాడు కూడా కొంత కృషి అవుతాం. ఇవన్నీ నేర్చుకోవాలి మనం. కొంత పరిజ్ఞానానికి అనుకోవడం ఉంటుంది కూడా. హాస్పిటల్లో తయారు సార్ నువ్వు చెప్పుడుగా బాగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, సౌకర్యాలు పెంచుతున్నాం. డెలివరీస్ కూడా కొత్తగా అయింది, దాంట్లో కూడా బాగుంది. తప్పనిసరిగా డయాలిసిస్ కూడా ఇవన్నీ వృధా డబ్బులు చేయకుండా మనం మంచి డాక్టర్లకు వాళ్ళకు సాలరీస్ ఇస్తున్నాం, జీతాలు ఇస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో పోకుండా మీరు అయినంత మటుకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు 28 బస్సుల 28 వచ్చినాయి, 18 వచ్చినాయి. ఇప్పుడు 5 ఇస్తున్నాం. సాయంత్రం బహుశా 400-500 బస్సులతోని ముఖ్యమంత్రి గారు ఇలా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ? హైదరాబాద్లో. అవన్నీ మీకే. మరి డ్రైవర్లు ఎవర్రా బాబు డ్రైవర్లు? సరే అందరు కలిసి బాగా పనిచేయండి. వాడు కూడా మంచిగా నడిపితే వాడికి 1000 రూపాయలు ఎక్కింది, అంతేనా? ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ మరి మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్. మీ రేవంత్ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్.